హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరక్క వ్లాగ్స్. ఈరోజు పాపకి లంచ్లోకి పుదీనా రైస్ పెడదాం అనుకున్నానండి. ఇంట్లో చిన్న కుండీలో ఇలాగ పుదీనా మొక్క ఉంటే కనుక దాన్ని కోసేసానండి. ఇలా ఇంట్లో పెంచుకున్న పుదీనా మొక్కలు అయితే మంచిదండి, హెల్త్కి ఎలాంటి మందులు వేయం కాబట్టి ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి పిల్లలకి మంచిది, మనకు మంచిదండి. ఇలా కోసిన దాంట్లో ప్లేట్లో తీసుకొని వాటర్లో బాగా కడిగేసుకున్నానండి. కడుక్కున్న దాన్ని బాగా చిన్న జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. ఇంకా మనం ఏమి యాడ్ చేసుకోకుండా ఇందులోనే యాడ్ చేసేసుకుంటామండి. కారంలో మసాలా పేస్ట్ అయితే అల్లం ఒక 4 రెబ్బలు అల్లంను చిన్న అల్లం ముక్క అయితే తీసుకొని 2 పచ్చిమిర్చి వేసుకున్నానండి. పాపకి కారం ఉండకూడదు అనేసి ఇంకా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయి తీసుకొని కడాయి హీట్ ఎక్కాక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక అయితే మసాలా సరుకులు వేసుకోవాలండి. నేను ఎక్కువ వేసుకోలేదు పాపకు అనేసి యాలకులను ఇవి వేసుకున్నానండి, లవంగాలు. అవి బాగా చిట్టుపట్టలాడాక చిన్న ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసుకొని ఇలాగ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే బ్రౌనిష్ కలర్లో రావాలండి, లైట్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి, గోల్డెన్ బ్రౌన్లోకి. అలా అయితేనే బాగుంటుందండి, లేకపోతే టేస్ట్ ఉండదు పుదీనా రైస్. ఇలాగ ఈ కలర్లోకి వచ్చాకైతే మనం మనం చేసుకున్నదైతే ఆయిల్లో అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో బాగా మగ్గాలి, పచ్చివాసన మొత్తం పోవాలండి, లేకపోతే పిల్లలు తినలేరు. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అనేది పైకి తేలాలండి, అప్పుడు దాకా మనం వేయించేసుకోవాలి ఆయిల్లో. నేనైతే ఉప్పు ఇప్పుడే వేసుకున్నానండి. అన్నంలోకి సరిపడా ఉప్పు కూడా నేను కొంచెం అన్నం అయితే పక్కన ఉంచుకుంటాను, ఆ అన్నానికి సరిపడా వేసుకున్నాను. మీరు అన్నం వేసుకున్నాక ఉప్పు కలుపుకున్న సరిపోద్ది. కొంచెం కారం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను చిన్న కారం వేసాను, చిటికెడు, అది స్కిప్ అయిపోయింది. ఇలాగా కలుపుకున్నాక అయితే మనం అన్నాన్ని అయితే ఇలాగా వేసుకోవాలండి. దానికి ఆ పేస్ట్కి తగ్గట్టు ఎంత అన్నం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అంత అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలాగా కలుపుకున్నాక మనం దించేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ, హెల్తీ, మనకు టైం కూడా సేవ్ అయిద్దండి. ఇలా లంచ్ బాక్స్లో అయితే పాపకి నేను పెట్టేసుకున్నాను. పిల్లలకి డైజెషన్ చాలా బాగుంటుందండి. వారానికి 2 సార్లు పెట్టుకున్నా కూడా చాలా మంచిది పిల్లలకి. ఇలాగా పుదీనా రైస్ ఒక బాక్స్లో నేను కర్డ్ రైస్ వేసుకున్నానండి. అంతేనండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ప్లీజ్. బాయ్ అండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీకు కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.